ఇక నెక్స్ట్ తమిళనాడుకి వెళ్దాం. తమిళనాడులో ఇప్పుడు రాజకీయాలు వాడివేడిగానే జరుగుతున్నాయి. ఏదైతే అటు విజయ్ సీఎం అయిన దగ్గర నుంచి అవ్వక ముందు కూడా కొన్ని సెటైర్స్ పేలుతూ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా హై వోల్టేజ్ రాజకీయాలు అయితే నడుస్తున్నాయి అక్కడ. సో అప్డేట్ చూద్దాం. తమిళనాడులో హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చుట్టూ దుమారం పెరుగుతుంది. చెన్నైలో డిఎంకే శ్రేణులు నిరసనలకు దిగాయి. తన అరెస్ట్ పెద్ద జోక్ అని, దీన్ని తాను లీగల్ గా ఎదుర్కొంటాను అంటున్నారు. మరోవైపు ఉదయనిధి కామెంట్స్ ను డిఎంకే సమర్థిస్తోంది కూడా. ఆయన చేసిన కామెంట్లలో ఎలాంటి తప్పులు లేవన్నది, ఉదయనిధి కేవలం విజయ్ సర్కార్నే టార్గెట్ చేశానని, కానీ టీవీకే ప్రభుత్వం మాత్రం అరెస్టుతో రివెంజ్ తీసుకుంటుందన్నారు. అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వాన్ని ఉదయనిధి ప్రశ్నిస్తారు అనే ఈ అరెస్టు చేశారు అని అంటున్నారు డిఎంకే నేతలు. తంజావూరులో డిఎంకే నిరసన ప్రదర్శనలో ఉదయనిధి స్టాలిన్ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి ప్రసంగిస్తున్న సమయంలో సభకు వచ్చిన కొందరు కార్యకర్తలు ఒక్కసారిగా త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రసంగాన్ని కాసేపు ఆపేసిన ఉదయనిధి నటి త్రిషను ఉద్దేశించి డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేశారు. ఆ తర్వాత కవర్ చేస్తూ తను మాట్లాడింది కావేరీ నది గురించేనని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ప్రస్తుతం ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ చుట్టూ అరెస్టుల ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవాలి. లీగల్ నోటీసులు అందించారా? అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? రైట్ రోహిత్ అండ్ అఖిల, ప్రజెంట్ అయితే పోలీసుల కస్టడీలో ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అరెస్ట్ చేయొద్దని మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో, ఆదేశాలు ఇవ్వడంతో ప్రజెంట్ అయితే పోలీస్ కస్టడీలో ఉన్నారు. కస్టడీలో ఉన్న తర్వాత ఆయన నుంచి సమాచారం సేకరించి అసలు ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనేది కూడా వివరణ కోరిన తర్వాత మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. నిన్న కావేరీ నదీ జలాలకు సంబంధించి ఏర్పాటు చేసిన సభలో అక్కడ మీరు చెప్పినట్లుగా అక్కడ త్రిష పేరు ప్రస్తావిస్తే శివ అరెస్ట్ చేశారని వార్తలు వస్తూ ఉన్నాయి. మీరు కోర్టు ఇంకా అరెస్ట్ చేయొద్దు అనే ఆదేశాలు ఇచ్చిందని అంటున్నారు. ఒకసారి క్లారిటీ ఇస్తారా? అరెస్ట్ చూపించారా, లేదు ఓన్లీ కస్టడీలోకి తీసుకుని జస్ట్ ప్రశ్నిస్తున్నారా? కస్టడీలో ఉన్నారు. ప్రజెంట్ 12 గంటల తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది కూడా ప్రచారం జరుగుతుంది. అంటే ముందుగా ఆయన పైన నమోదైన కేసులు ఏవైతున్నాయో దాదాపు 9 సెక్షన్ల కింద కస్టడీలోకి తీసుకునే సమయంలో ఆయనకి ఇచ్చిన నోటీసులు ఏంటి? దీనికి సంబంధించి అంటే ఏ సందర్భంలో వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, మిమ్మల్ని విచారణ నిమిత్తం అదుపులో తీసుకుంటున్నామని ఒక నోటీస్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. దాంతోపాటు ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి, ఏ స్టేషన్లో నమోదయ్యాయి, ఎవరు ఫిర్యాదు చేశారు, ఎందుకు ఫిర్యాదు చేశారు అనేది కూడా ఆయనకి తెలిపిన తర్వాత పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లారు. ఆ కారులోనే అడవడిగా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళలేదు, నార్మల్గానే. డిఎంకే నేతల రియాక్షన్ ఏంటి శివ? స్టాలిన్ ఎక్కడున్నారు? డిఎంకే రియాక్షన్ ఏంటి? అంటే రాజకీయ కక్ష ధోరణితోనే అరెస్ట్ చేశారు అనేది ప్రధానంగా. అంటే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి కానీ విధానాలకు సంబంధించి అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తారు కాబట్టి ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ అందుకనే అరెస్ట్ చేస్తున్నారు, లేనిపోని ఆరోపణలు చేసి అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఇటు సభలో తాను కేవలం కావేరీ నీటి జలాలకు సంబంధించి మాత్రం ఉద్దేశించి మాట్లాడాను, ఏ ఒక్క వ్యక్తిగత విషయాల గురించి నేను ప్రస్తావించలేదని చెప్పారు. అయినప్పటికీ కూడా కావాలని ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేశారనేది ఇటు డిఎంకే పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ ఇటు పార్టీలకు అతీతంగా ఇటు డిఎంకే శివ గ్రౌండ్ లో జరుగుతున్న చర్చ ఏంటి? విజయ్ వచ్చిన తర్వాత కక్షపూరిత రాజకీయాలకు ఆయన చోటివ్వరు, చాలా సహృద్భావ రాజకీయాలు చేస్తున్నారు అనే చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో అది జరుగుతుంది. కానీ ఇప్పుడు డిఎంకే ఇది కక్షపూరిత రాజకీయాలు అరెస్ట్ చేస్తున్నారని అంటున్నారు. గ్రౌండ్ లో జరుగుతున్న చర్చ ఏంటి దీనిపై ప్రజల్లో? గ్రౌండ్లో మాత్రం వ్యక్తిగత విషయాలకు, వ్యక్తిగత దూషణలకు పోకూడదు. అక్కడ జరిగిన సభ వేరు, వారు ప్రస్తావించినప్పటికీ కూడా త్రిష పేరు ప్రస్తావించినప్పటికీ మీరు డబుల్ మీనింగ్ వచ్చే విధంగా కూడా ఎందుకు వ్యాఖ్యలు చేశారు అనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి గ్రౌండ్ లెవెల్లో. దానికి సంబంధించి నేషనల్ జాతీయ మహిళా కమిషన్ కూడా ఫిర్యాదులు అందినట్లు కూడా తెలుస్తుంది. అక్కడి నుంచి కూడా వివరణ కోరే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే పోలీసుల కస్టడీలో ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. రైట్ శివ, మొత్తానికి డబుల్ మీనింగ్ డైలాగుల విషయంలో రాజకీయ నాయకులు ఒక అడుగు వెనక్కి ఉండాలి. ఎందుకంటే చాలా చూస్తున్నాం ఇలాంటివి. కానీ అన్ని మాటలు అనేసిన తర్వాత మేము దీనికోసం అనలేదు, కేవలం నదీ జలాల మీదే మాట్లాడమంటూ కూడా ఇప్పుడు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసినా కూడా నో యూస్. ఎందుకంటే ఆల్రెడీ అర్థమైపోతుంది కదా వేసింది డబుల్ మీనింగ్ డైలాగ్ కాదని. సో రాజకీయ నాయకులు అలాంటి విషయంలో ఒక అడుగు వెనక్కి ఉండాలి. జనాలు ఎవరైనా అలాంటి డైలాగులు కేడర్ వేస్తుంటే డబుల్ మీనింగ్ డైలాగులు వేయొద్దని ఇంకా వేళ్లే చెప్పాలి తప్ప ఇప్పుడు కూడా ఒక నోరు అదుపులో పెట్టుకుని ఉండాలనేది ఇప్పటికైనా గుర్తించుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే అసలు ఈ పరిణామాలు ఎటువైపు వెళ్తాయో చూడాలి.
విజయ్ ఆయన గెలిచిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ కలిశారు, స్టాలిన్ కూడా కలిశారు. వాళ్ళ వైపు నుంచి ఒక రకమైన సపోర్ట్ కూడా ఉంది. Yes, and విషెస్ కూడా తెలియజేయడం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. సో అలాంటిది ఇప్పుడు ఇలా కేసుల వరకు వెళ్తుందంటే మరి అటు డిఎంకే నేతలు ఏమంటారు? నిజంగా ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా లేదనేది కూడా కాసేపట్లో మళ్ళీ జయలలిత, కరుణానిధి ఇలా అప్పటి రాజకీయాలు. అసలు త్రిష విజయ్ పేరు అనేది కూడా ఇప్పటి వరకు మారుమోగిపోయింది. బట్ ఎలాగ బయట ఎలా ఉన్నా కూడా రాజకీయ నేతలు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఒక అడుగు వెనక్కి ఉండాలి ఇలాంటి విషయాల్లో. కరెక్ట్.